పేరు? కరిముల్లా ఏం కొన్నారు బాబాయ్? ఒరిజినల్ చాయిస్ ఆఫీసర్ చాయిస్. ఎంత చాయిస్ బాబాయ్ ఇది? 160 60 160. ఆ. ఓకే, ఇంతకు ముందు ఎంత ఉండేది జగన్ గవర్నమెంట్లో ఇది? ఇది ఇది లేదు లేదా? కొత్తగా వచ్చిందా ఇది? ఇది కొత్తగా వచ్చింది అది లేదు అయిపోయింది పోయినాయి అవి ఇది ఇప్పుడుది కాదు అది గతంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలు చెప్పారు కదా, అంతకు ముందు ఉన్న మందంతా తీసుకొస్తాను, పాత బ్రాండ్లన్నీ తీసుకొస్తాను. నిజంగా తీసుకొచ్చారని? అన్నీ వచ్చినాయి అన్ని వచ్చినాయా? అన్నీ వచ్చినాయి ఏంటి గతంలో మద్యం విధానానికి ఇప్పటికి తేడా ఏంటి? గతంలో వైన్ షాపులకి ఇప్పటికి? గతంలో ఏముంది మన ఇష్టమే దొరికేది కాదు ఏది పడి తాగేసేవాడు అంతే అందరికి షేకులు వచ్చేసి ఇది పడింది ఏం ఎట్ట ఉంటుంది చూద్దాం గతంలో బాగుండేది కదా అసలు? బా బ్రాండ్స్ ఉండేవి ఈ బ్రాండ్స్? ఈ బ్రాండ్ నుంచే కాదు అప్పుడే బ్రాండ్స్ ఉండేవి మరి? అవి ఒరిజినల్ ఇది కేసీ బ్లాక్ను ఏసీ బ్లాక్ను రాయల్ స్టాకు రాయల్ పాలెక్స్. సరే, ఇప్పుడు వీళ్ళు ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువ తీసుకున్నారా, సేమ్ రేట్ తీసుకున్నారా? 160 రూపాయలు తీసుకున్నారు. 160 రూపాయలు తీసుకున్నారు. అంతకుముందు 150 ఉండేది 10 రూపాయలు పెంచారు. 160 రూపాయలు తీసుకున్నారు. వీళ్ళు టైం టు టైమే షాప్ నడుపుతున్నారా, ఎక్కువసేపు కూడా తీస్తున్నారా? టైం ప్రకారం చేస్తున్నారు. బ్లాక్ లో ఏమైనా అమ్ముతున్నారా మీకు తెలియకుండా? బ్లాక్లు అమ్మేది ఏముంది, కాకపోతే బయటకు వెళ్తాయి వాళ్ళ పల్లెటూళ్ళు వాళ్ళ బాధ వాళ్ళది. బెల్ట్ షాపులు అమ్ముకుంటారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు తీసుకెళ్ళిపోయి ఒక 10 బాటలు తీసుకెళ్ళి ఆడు ఒక 20 రూపాయలకి ఎక్స్ట్రా అమ్ముకుంటాడు, ఎందుకంటే ఆటో ఛార్జీలు వస్తాయని చెప్పి. అది అడ్డగడ్డ బాగానే ఉంది. అయితే బాగానే ఉంది, పర్వాలా. ముందు మన ఇష్టం తాగుతున్నాం, ఇప్పుడు అంతకుముందు మందు లేదు ఏం లేదు. మందు బాబులకు ఓకే అబ్బాయి పర్వాలా ఓకే. అంటారు ఎందుకు ఎక్కట్లేదు మీకు? ఏమో నా బాడీలో ఏమైనా తేడా వచ్చిందేమో. ఎంత అవుతారు మీరు? క్వార్టర్ ఎప్పుడన్నా ఉంటే, లేకపోతే ఏమీ లేదు. ఏం పని చేస్తుంటారు మీరు? నేనా ఏ కూలి పని ఉంటే వెళ్తా, లేకపోతే లేదు. అది మందు మనిషిని కాదు. గతంలో మందు మార్చామని ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు, మార్చారా? మాకు చదువు లేదు ఏమీ లేదు, ఆ బ్రాండ్ నాకు తెలియదు. ఎవరు చెప్తే మీరు చెప్తే మీ మాట, ఇంకోళ్ళు చెప్తే ఇంకోళ్ళ మాట. తాగేటప్పుడు టేస్ట్ తెలుస్తుంది కదా, టేస్ట్ మాత్రం ఇప్పుడులో లేవండి, టేస్ట్ లేదు. మనం తాగామా వెళ్ళిపోయామా. ఎంఆర్పీ రేట్ మీద ఎక్కువ తీసుకున్నారా, సేమ్ రేట్ తీసుకున్నారా? 10 రూపాయలు ఎక్కువ. అంటే 10 రూపాయలు మనం పెంచారులేండి. ఆ 10 రూపాయలు కాకుండా ఇంక ఎక్కువేమైనా తీసుకున్నారా? లేదు లేదు, 1 రూపాయి తీసుకోరు, అస్సలు పొరపాటున తీసుకోరు. అంటే మధ్య మనం ఏది కావాలంటే అది ఇస్తున్నారు, ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ కావాలంటే అవి ఉండే బ్రాండ్ మాత్రం ఆపే పని లేదు, ఇచ్చేస్తారు. గతంలో అట్లా ఇచ్చేవారా? ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్? లేదండి, బ్లాక్లోకి వెళ్ళిపోయి బ్లాక్లో వాళ్ళు అమ్ముకుండేవాళ్ళు. ఏ ఛానల్ అయితే మనకి ఇప్పుడు ఫ్రీగా దొరుకుతుంది మీకు ఏది కావాలంటే? ఫ్రీగా దొరుకుతుంది. అదే ప్రాబ్లం ఏం లేదు. మోహన్ రావు. ఏం బాటిల్ కొన్నారు? సిగ్నేచర్ కొన్నారు. ఎంత అండి కాస్ట్? 330 మన వరకు 10% అదే 10 రూపాయలు పెరిగింది. సార్ ఏంటి సార్ ముఖ్యంగా ఈ బ్రాండ్స్ పరంగా కావచ్చు, లెక్కర్ పరంగా ఏంటి గత గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా ఏం అబ్జర్వ్ చేశారు? అబ్జర్వ్ చేస్తాం. గత గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్లో అయితే పక్కా చెత్త క్వాలిటీ, బాగా ప్యూర్, అంటే ఇంకా ఇది యాసిడ్ అనమాట. అది ఇది కొంచెం ఇప్పుడు చాలా బాగుంది చెప్పాలంటే. అంటే బ్రాండ్స్ గతంలో దొరికే బ్రాండ్స్ ఇప్పుడు అసలు గతంలో బ్రాండ్స్ అన్నీ డమ్మీయే, ఆ ఊరు పేరు లేని. ఇప్పుడు అన్ని కంపెనీలే కదా, ఇప్పుడు అన్ని బ్రాండెడే కదా. కొత్త బ్రాండ్స్ అదే మన పాత బ్రాండ్స్ అన్ని, పాత బ్రాండ్స్ ప్లస్ కొత్త బ్రాండ్స్, ఫారెన్ బ్రాండ్స్ కూడా సేల్ చేస్తున్నారు కదా. ఏంటండి ఇప్పుడు పేమెంట్స్ కూడా గతంలో ఓన్లీ క్యాషే తీసుకునేవారు, ఇప్పుడు ఆన్లైన్ పేమెంట్ తీసుకున్నారా? యాక్సెప్ట్ చేస్తున్నారా? అసలు అది వరకు ఆ డబ్బు ఇస్తేనే, ఒకవేళ కట్టేస్తే వ్యాన్ షాప్ కట్టేసారు అనుకో టైం కాళ్ళ బార్లో 70 రూపాయలు, అదే క్వార్టర్ 120 రూపాయలు 130 రూపాయలు క్వార్టర్ 200 ఇచ్చి కొనుక్కోవాల్సి వచ్చింది. అది కాక మళ్ళీ ఆడు కూడా కట్టేసి పరిస్థితి వస్తే ఇంకో 30-40 వేసి కొనుక్కోవాల్సి వచ్చింది సగటు మనిషి. ఇంక మామూలుగా ఎవరన్నా కొంచెం డబ్బులు ఉన్నవాడైతే పుల్లు కొనుక్కుని పెట్టుకెళ్ళేవాడు. అసలు ఆ రోజుల్లో పుల్లు కొంటాకు కూడా నాడైన మందు దొరకలేదులే, ఏం దొరికేవి కాదు. తాగే వాళ్ళ పరిస్థితి ఏంటంటే అప్పుడు అనుకున్న బ్రాండ్స్ దొరికేవి కాదు కదా. పర్లేదు ఇప్పుడు అందరూ అప్పుడు విషయం అంటున్నా. అప్పుడు చెప్తున్నాను కదా విషయం, పాయిజన్ చెప్పాలంటే పాయిజనే లెక్క. చాలామంది నాకు తెలుసుండగా నేనైతే ఒక 6-7 ఇయర్స్ నేను అసలు డ్రింక్ చేయలేదు. నేను కాదెబ్బకి కాదు, నేను మామూలుగానే వదిలేసాను. ఈ మధ్య అప్పుడప్పుడు బయటకు అవుట్ ఆఫ్ సిటీ వచ్చినప్పుడు అది కూడా ట్రెండింగ్ మారింది కాబట్టి ఆ విషయం కాదు కాబట్టి అప్పుడప్పుడు ఏదైనా లైట్గా
ఓకే. బాగా ఉందంట. చాలా డిఫరెంట్ ఉంది. చాలా డిఫరెంట్. 100కి 1,00,000% డిఫరెంట్ ఉంది. పేరు కుమార్, ఏం కొన్నారన్న వైన్స్ లో? ఓఏబి. ఎట్లా ఉంటుందన్న ఇప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత నూతన లిక్కర్ పాలసీ తీసుకొచ్చారు కదా, మద్యం విధానం ఎలా ఉంది గవర్నమెంట్ వచ్చిన తర్వాత లిక్కర్ పాలసీ? బాగానే ఉంది. అన్ని గతానికి బ్రాండ్లు ఇప్పటికీ తేడా ఏంటి? అన్ని బ్రాండ్లు దొరుకుతున్నాయి. స్టాండర్డ్ బ్రాండ్లు దొరుకుతున్నాయి. ముందు కూడా కొద్ది క్వాలిటీ ఉంది. ఇప్పుడు షాప్స్ లో వైన్స్ లో ఇప్పుడు ఎంఆర్పి రేట్లుగా అమ్ముతున్నారా, ఏమైనా ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటున్నారా? నెక్స్ట్ టైం తీసుకోవట్లేదు, ఎంఆర్పీగా అమ్ముతున్నారు. టైమింగ్స్ ఎట్లా ఉంటున్నాయి? పొద్దున్న 10 నుంచి సాయంకాలం 9:30 10 దాకా. అంతేనా? గవర్నమెంట్ ఇచ్చిన టైమింగ్స్ కంటే ఎక్కువసేపు తీయడం కానీ లేదంటే ముందుగా తీయడం కానీ? ఆ టైమింగ్స్ అదే టైమింగ్స్, ఇంకా ముందుగా వెనక్కి లేదు. ఇక కరెక్ట్ టైంకి తీస్తున్నారు. కరెక్ట్ క్యాష్ కూడా తీసుకునే విధానం ఓన్లీ ఆఫ్లైన్ గా క్యాషే తీసుకున్నా, లిక్విడ్ తీసుకున్నారా లేదంటే ఆన్లైన్ ఏమైనా ఉందా? ఆన్లైన్ అయినా అదేదైనా తీసుకుంటున్నారు. గతంలో ఉండేదా ఇట్లా ఆన్లైన్ విధానం? లేదు, ముందు లేదు. ఇప్పుడు ఏమైనా గతానికి ఇప్పటికి ఏంటి తేడా అంటే ఏం చెప్తారు గత వైన్స్ కి ఇప్పటికి? గత వయసుకి ఒక 2-3 గంటల లైన్లో నించోవాల్సి వచ్చేది, ఏదో సినిమా టికెట్లకు నించున్నట్టు. ఇప్పుడు అవసరం లేదు, డైరెక్ట్గా వస్తున్నాం, వెళ్తున్నాం, కొనుక్కుంటున్నాం, వెళ్ళిపోతున్నాం. ఎందుకు అట్లా ఉండేది గతంలో అంటే? ఎలా ఉండేది అంటే అది ఆ ప్రభుత్వ పరిపాలన, అది ఈ ప్రభుత్వ పరిపాలన ఇది. గతంలో మద్యం క్వాలిటీ ఎలా ఉండేదండి? అంతకుముందు ఏం క్వాలిటీ ఉండేది, ఏదో మనం చెప్పిన బ్రాండ్లు ఉండేవి కదా, రేట్లు పెట్టి కొనుక్కోవాలి. 150, 160, 200 అలా పెట్టి కొనుక్కోవాలి. ఇప్పుడు మనం అడిగిన బ్రాండ్ ఇస్తారు. ఇప్పుడు మనకి ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ ఇస్తారు. 100 రూపాయల బ్రాండ్ దగ్గర నుంచి 3,000, 4,000 బ్రాండ్ దాకా మనకు నచ్చిన బ్రాండ్లు ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. గతంలో ఉండేవి కదా? ఇంతకుముందు ఎక్కడ ఉండేది, లేదుగా. గతంలో మరి ఈ మద్యం గవర్నమెంట్ అంటే ఏదైతే మద్యం తాగితే ఆరోగ్యం సరిగా ఉండేది కాదు, వెంటనే అనారోగ్యం పాలయ్యేవారని చెప్పేవారు. నిజమేనది గత మద్యం పాలసీ? అది నిజమా అబద్ధం అనేది పడిన వాళ్ళకి తెలిసింది, మనకేంది. చూసుంటారు కదా, ఎవరైనా చెప్పుంటాం. అయితే ఇంత ముందు మీద ఇప్పుడు అయితే చాలా బెటర్ క్వాలిటీ ఉంటుంది, బాగుంటుంది. అన్ని బ్రాండ్లు దొరుకుతుంది. అన్ని బ్రాండ్లు దొరుకుతుంది. గతంలో కొన్ని బ్రాండ్లు. బాబాయ్ మీ పేరు? గోపాయ. ఏం కొన్నారు బాబాయ్? చీపు చీపు ఎంత? 100. 100 రూపాయలు ముందు కొన్నారు. ఇంతకుముందు ఎంత ఉండదు చీపు? 180. 180. 8 రూపాయలు తగ్గిందా ఇప్పుడు? ఎలా ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత నూతన మద్యం పాలసీ తీసుకొచ్చాడు కదా ఈ ముఖ్యమంత్రి? ఎలా ఉంది ఈ మద్యం పాలసీ తీసుకొచ్చిన తర్వాత లిక్కర్ క్వాలిటీ ఎలా ఉంది? తాగేటప్పుడు ఎలా అనిపిస్తుంది? బాగుంది. బాగుందా? బాగుంది. గతంలో ఎట్లా ఉండేది? గతంలో తాగి పడిపోయి కింద పడేట్టుండేది. ఇది బాగుంది. బాగుందా? మత్తు వస్తుంది, కంచేపట్లో అన్నం తినడం, పడుకోవడం, పనికి పోతే పని. మరి గతంలో గతంలో అట్లేదు, తాగడం పడిపోవడం పనికి వెళ్ళడం ఉండేది కదా? ఉండేది కాదు. ఎందుకు తేడా ఏంటి అప్పటికి ఇప్పటికి తేడా ఏంటి? ఏమో మరి మందు తేడా. మందు కనిపెట్టిన వాళ్ళకి చెప్పాలి. అది ఆ మందు కనిపెట్టింది పాత రోజుల్లో 18 రూపాయలు క్వార్టర్. ఇప్పుడు కనిపెట్టిన వాళ్ళకి చెప్పాలి. ఇక మనం ఏం తెలుసు? కనిపెట్టిన వాళ్ళని వాళ్ళు ఎవరో గర్భదాతలు, వాళ్ళు ఏం కలుపుతారో, విషం కలుపుతారో, పదార్థం కలుపుతారో, మేము తాగుతాం, పడుకుంటాం. మీకైతే 100 రూపాయలకి 99 రూపాయలకే క్వార్టర్ వస్తుంది. గతంలో 180 రూపాయలు పెట్టి కొనుక్కునేవారు. టైమింగ్స్ ఎలా ఉంటాయి? షాప్ టైమింగ్స్ 10. సాయంత్రం నైట్ 9, 8 మరి నైట్. అంతేగాని ఉదయం 10కి ముందు అమ్ముతున్నారా? మరి బ్లాక్ లో వీళ్ళు ఎక్స్ట్రా ఎంఆర్పి కన్నా ఎక్కువ రూపాయలు ఏం తీసుకున్నారా? లేదు. 10, 20 అట్లా ఏం తీసుకున్నారా? లేదు. ఎంతైతే అంతా తీసుకున్నారు. బాగానే ఉందా? బాగుంది. గతంలో మద్యం షాపులు ఎట్లా ఉండేవి, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి? ఇప్పుడే బాగుంది. గతంలో ఎందుకు బాగాలేదు మీకు? గతంలో అంటే 11 కావాలి, 12 కావాలని లైన్లో పెట్టేవాళ్ళు, గొడుగులు వేసుకొని నిలబడి తాగిన రోజులు ఉన్నాయి. మరి అవన్నీ చెప్పాలంటే ఏం చెప్తాం? ఇప్పుడే బాగుంది. ఎక్కడెక్కడ వాళ్ళకి వీళ్ళకి ఇచ్చాడు, ఎక్కడ తాగేవాళ్ళు అక్కడ తాగుతారు. మందు బాబులకి ఇబ్బంది లేదు ఎప్పుడు లేదు. బ్రాండ్లు కూడా ఇంతకుముందు అన్ని బ్రాండ్లు ఉండేవి కాదంటే ఇప్పుడు ఎక్కువ బ్రాండ్లు తెచ్చారని నిజమేనా? పాత బ్రాండ్లు పాత బ్రాండ్లు లేవు. పాత బ్రాండ్ అనేది లేదు. అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఉండేది కదా, జగన్ ఉన్నప్పుడు బ్రాండ్లు కాదు, చంద్రబాబు నాయుడు చెప్తున్నా అవి లేవు. అవి దింపవాలండి. ఏంటి ఆ బ్రాండ్ల పేర్లు చెప్పండి, చెప్దాం దించమని గవర్నమెంట్ వాళ్ళకి. ఓఎస్, ఓసి, రంజాన్, వాటర్ పేరు, బార్ పేరు, ఇంకా ఎన్నో చాలా ఉంటాయి. నేను తాగేది చీప్ లిక్కరు, ఆపు, కేరళ. కేరళ బాగుంటుంది. అది అన్న మీ పేరన్నా? నా పేరు యేసు అండి. ఏంటన్నా 2 కోటలు కొన్నారు? ఇది 180కి దొరుకుతుందండి. ఇప్పుడు ఇది 130, 140. ఇప్పుడు అంటే మనదా 130. ఇప్పుడు గవర్నమెంట్ 10 రూపాయలు పెంచారు, 140 అండి.
ఇది ఒకప్పుడు గవర్నమెంట్ వైన్స్లో దీన్ని 150 రూపాయలు బ్లాక్లో అమ్మారు జగన్ ప్రభుత్వంలో. ఇది అసలు ఇది అనేది కనపడలేదు. ఇదైతే అడిగితే బార్లోకి సప్లై చేసుకున్నారు జగన్ ప్రభుత్వంలో. జగన్ ప్రభుత్వంలో బార్లో చేసుకున్నప్పుడు 5 సంవత్సరాలు బార్లో ప్రతి బార్లో ప్రతి ఒక్కరు 5 సంవత్సరాలు బాగుపడ్డారు. వైన్స్లో ఎవరు బాగుపడలేదు. వైన్స్ అంటే గవర్నమెంట్ వైన్స్ కూడా వాళ్ళు బాగుపడ్డారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి వల్ల పబ్లిక్ లైన్లో నిల్చోకుండా హ్యాపీగా తీసుకుని వెళ్తున్నారు. కానీ ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారిని డాడ్మెంట్ చేయడానికి వైసీపీ పార్టీ వాళ్ళు జగను కావాలని ఏదో సృష్టించాలనుకుంటున్నాడు. కానీ అది జరగని పని. అంటే ముఖ్యంగా మద్యానికి సంబంధించి ఏంటి ఇప్పుడు అన్నారు మీరు 130 రూపాయల క్వార్టర్ అని చెప్పి, ఇది గతంలో దొరికేది కాదు. ఇది దొరికేది కాదండి. బార్లో దొరికేది. కారణం ఏంటి? వైన్స్ లో కూడా ఉండాలి కదా బార్లో దొరికేది. వైన్స్ లోకి వచ్చేయండి. వైన్స్ లోకి వస్తే వీళ్ళు ఏంటంటే 10 రూపాయలు వైన్స్ లో పనిచేసిన వాళ్ళు వీళ్ళు బార్లోకి సప్లై చేసేవాళ్ళు. ఇది 130 అయితే 140కి తీసుకుని ఇచ్చేవాళ్ళు. వీళ్ళు బార్లో 190 తీసుకునేవాళ్ళు. వెళ్ళాలి అంటే 50 రూపీస్ కస్టమర్కి ఇది అయిపోతుంది. ఇదంటే ఇప్పుడు కొత్తగా పెట్టింది. ఇది ముందు లేదు. ఇది ఇప్పుడు మంచిది లేదు. దీనివల్ల ఏంటంటే జగన్ ప్రభుత్వంలో ఉన్న అవినీతి ఏంటంటే వాళ్ళు ఎంతసేపు వాళ్ళు బాగుపడటానికి చేశారే కానీ ప్రజలను బాగు చేయడానికి చేయలే. 600 రూపాయలు కష్టపడితే 600 రూపాయలు ఆ వైన్స్ దగ్గర తగలెట్టేవాళ్ళు. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 600 రూపాయలు సంపాదిస్తే 200 రూపాయలు తాగి 400 ఇంటికి పట్టుకెళ్తున్నారు. మద్యంలో కూడా అంటే క్వాలిటీ విషయంలో కూడా చాలా తేడా ఉండేదని చెప్తున్నారు. గతంలో స్పిరిట్ ఇట్లా ఉండేది, ఇప్పుడు కొంచెం క్వాలిటీ ఉందని నిజమేనా? కాదండి. క్వాలిటీ అనేది ఇప్పుడు ఒక విషయం, మనం ఒక చిన్న విషయం అనుకుందాం. బట్టలు మనం ఒంటి మీద వేసుకున్నప్పుడు మీరు 100 రూపాయలు వేసుకోవచ్చు, నేను 10,000 వేసుకోవచ్చు. నేను 10,000 రూపాయలు వేసుకోవచ్చు, మీరు 100 రూపాయలు వేసుకోవచ్చు. అంత మాత్రాన నాది 10 రూపాయలతో బాగోవచ్చు, మీరు 10,000తో బాగోవచ్చు. అంత మాత్రాన క్వాలిటీ బాగున్నట్టేనా? అది తాగేవాడు విధానం ఉంటుంది. ఇప్పుడు క్వార్టర్ తాగి ఇంటికి వెళ్ళి తిని పడుకునేవాళ్ళు విధానం వేరు. వాడు తాగేసి 10 క్వార్టర్లు తాగేసి నాకు ఎక్కలేదు, నేను తాగలేదు, నేను రోడ్డు మీద గత్తర చేశానంటే అది కరెక్ట్ కాదుగా. దానికోసం ఒక మంచి నాయకుడిని డామినేట్ చేయకూడదు. ఒక చంద్రబాబు నాయుడు గారు చేసిన పని ఏంటంటే పేదవాళ్ళని ఆదుకోవాలి. 800 పని చేస్తే 200 ఖర్చు పెట్టి 600 ఇంటికి పట్టుకెళ్ళాలి. అది ఆయన సిద్ధాంతం. అంతేగాని పేదవాడి సొమ్ము దోచుకోవాలన్న విశేషం ఆయనకి లేదు. పేదవాడి సొమ్ము దోచుకోవాలన్న విశేషం ఒక జగన్కు ఉంది. జగన్ అంటే 1,00,000 కోట్లు దోచుకున్నాడు కాబట్టి, వాళ్ళ నాయకులందరూ దోచుకున్నారు కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ వంశీ లోపల ఉన్నాడు, వీళ్ళందరూ లోపల ఉన్నారు. వాళ్ళందరూ బయట తీసుకురావడానికి ఎవరి వల్ల కాదు. వీళ్ళు రేపొద్దున ఏమవుతారు? మద్యం కోసం మాట్లాడదాం ముఖ్యంగా. అంటే ఏంటి క్వాలిటీ అంటే గతంలో బాగోలేదు, ఇప్పుడు బాగుంది అంటున్నారు. నిజంగా బాగుంది అంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీల్లో భాగంగా చెప్పారు, నేను క్వాలిటీ మద్యం అతి తక్కువ ధరకే ఇప్పిస్తా అని చెప్పి. మరి అమలు అవుతుందా ఆ ప్రక్రియ? ఎందుకు అవుతుంది? ఇప్పుడు 100 రూపాయల క్వార్టర్ పోయిన 5 సంవత్సరాలు దొరికిందా? 250 రూపాయలు 100 రూపాయల క్వార్టర్ దొరకల. 250 రూపాయల క్వార్టర్ తీసుకున్నారు, 100 రూపాయల క్వార్టర్ దొరకల. ఇప్పుడు 100 రూపాయల క్వార్టర్ దొరుకుతుంది అంటే 250 రూపాయలు పెడితే ½ ముందు దొరుకుతుంది వాళ్ళకి. మరి ½ ముందు దొరుకుతుంది. ఆ రోజులు ఆ ముందు ఆగితే పచ్చివాతం రావడం, కాలు చేతులు పడిపోవడం, గుండె ఆగిపోవడం. పెనాయిలే అచ్చంగా పెనాయిల్ ముందు తయారు చేశారు వాళ్ళు. ఇప్పుడు క్వాలిటీ ముందు తయారు చేశారు వీళ్ళు. క్వాలిటీ ముందే శుభ్రంగా అన్నం పెట్టినోడేమో మంచి కాదంటున్నారు, పురుగుల ముందు పెట్టినోడేమో మంచి ఫుడ్ అంటే ఎలాగా? ప్రజలు కూడా తెలుసుకోవాలండి. ప్రజలు కూడా మంచి ఎవరు చెడ్డవరు తెలుసుకోవాలి. అంతేగాని మంచోడని చెడ్డోడు అనేవాడిని చెడ్డోడుగా చెప్పు తీసుకొట్టాలి. ఇప్పుడు ఇంకా ఇక్కడ షాపుల్లో చూసుకుంటే ఫోన్ పే ఇట్లా పెట్టారా? గతంలో ఫోన్ పే ఉండేది కాదు, డిజిటల్ పేమెంట్ లేదు, అంతా క్యాష్ అయ్యి తీసుకునే వాళ్ళు. నెక్స్ట్ ఒక మనిషికి 2-3 కంటే ఎక్కువ ఇచ్చేవాళ్ళు కాదు, మళ్ళీ లైన్లు కాసుకోవాల్సిన అవసరం ఉండేదని చెప్పారు. ఇప్పుడు అట్లాంటి సిస్టమ్ ఉందా? ఒక మనిషికి మనకి ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారా? ఫోన్ పే ఇట్లా అవుతుంది, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ అవుతుందా? ఏమంటే ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వట్లేదండి. ఎన్ని కావాలంటే అన్ని ఇవ్వట్లా. మేము మనిషికి 2-3 ఇస్తున్నాం, మనిషికి 2-3 ఇస్తున్నాం. అంతేగాని ఎన్ని కావాలని ఇవ్వట్లా. ఫోన్పే అంటే ఫోన్పే ఇస్తున్నాం, ఫోన్పే అంటే ఫోన్పే కొట్టుకోమనండి. 3 కోట్ల కంటే ఎక్కువ ఇవ్వట్లా. మనిషి 3 కోట్లు అన్నారు, 3 కోట్లు ఇస్తున్నాం మనం, ఎక్కువ ఇవ్వట్లా. అదే గవర్నమెంట్ వైన్స్లో అయితే కేసులు పంపించారు జగన్ ప్రభుత్వంలో, అది పట్టుకోవాలా. ఇప్పుడు పట్టుకుంటున్నారు. మరి అప్పుడు ఎందుకు పట్టుకోవాలా? ఇప్పుడు ఎందుకు పట్టుకుంటున్నారు? ఇప్పుడు ఎందుకు ధర్నా? ఇప్పుడు ఎందుకు ఇచ్చేస్తున్నారు? అప్పుడు పట్టుకోవాలి, ఇప్పుడు ఎందుకు ఇచ్చేస్తున్నారు? అది చెప్పండి.